నువ్వెవ్వరో కూడా నాకు తెలియదు. నువ్వెవ్వరో కూడా నాకు తెలియదు. ఏం చేస్తున్నానో ఇంకా ఏంది నిది? ఏంది నిది? పని నీతోనే చేసుకుంటానండి. పని నీతోనే చేసుకుంటానండి. ఆ కుర్చీని మార్చబెట్టి. హాయ్ గైస్, వెల్కమ్ టు భారత్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే ఒక అమ్మాయిని అయితే ప్రపోజల్ చేసే ఫ్రాంక్ అయితే తీసుకొచ్చాను మీ ముందుకి. అండ్ ఆ అమ్మాయి ఎక్కడో కాదు, మనం ఉండే కాలనీలోనే కింద అపార్ట్మెంట్లో అయితే ఉంటుంది. అమ్మాయి అయితే చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి అయితే పార్కింగ్ ప్లేస్లో అయితే కింద అయితే ఉంది. సో ఆ అమ్మాయికి అయితే ప్రపోజల్ చేసి నువ్వంటే నాకు ఇష్టం అనే ఫ్రాంక్ అయితే చేయబోతున్నా. అండ్ రియల్గానే ఫ్రెండ్స్, ఇది చూస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే అలా ఉంటుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ రిక్వెస్ట్, మన ఫ్యాన్స్ ఎవరైనా వీడియో గట్టిగా లైక్ చేసుకొని అండ్ ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓ అమ్మో, అమ్మాయి ఏదో బాగానే ఉంది. ఒకసారి ట్రై చేసుకుంటే పోతుందా? ట్రై చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేద్దాం. బాగానే ఉంది ఫిగర్ అయితే. హాయ్ అండి, మీ పేరు ఏం పేరు? ఎవరు మీరు? నన్నే అడుగుతున్నారా? మీ వల్లే అండి. ఏంటి చెప్పండి. మీ పేరు ఏం పేరు అంటున్నా? నా పేరుతో మీకేం పని అండి? ఏం లేదు, జస్ట్ నార్మల్గానే. నార్మల్గా అయితే నా పేరు ఎందుకు? ఏదో మీరు బాగున్నారని అడిగానండి. ఆహా, అంతేనా? ఇంకేమైనా ఉందా? నిజమండి, వెళ్ళండి. ఏంటి బాగున్నారు మీరు, అందుకే మీ కాడికి వస్తున్నా. అవునా? థ్యాంక్ యూ. ఇంకా వెళ్ళండి. థ్యాంక్ యూ. యాడికి వెళ్ళండి? వెళ్ళేదానికి వచ్చింది. ఇంకెళ్ళండి. ఏం చేస్తారు మరి? మీరంటే ఇష్టం అండి నాకు, అందుకే వచ్చాను. ఏంటి ఇష్టము? ఇక్కడ కూర్చో చెప్తా. ఓకే. ఇప్పుడు చెప్పు. ఏంది ఇష్టము? నువ్వంటే నాకు ఇష్టం, అందుకే డైరెక్ట్ వచ్చాను. ఇందాక ఇట్లా పోయినావు. నువ్వెవ్వరో కూడా నాకు తెలియదు. నువ్వెవ్వరో కూడా నాకు తెలియదు. అయితే ఎవరో కూడా తెలియకుండా లవ్ చేయవా? నేనెందుకు వేస్తా? నువ్వు నీ పేరు తెలియదు, నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు కూడా తెలియకుంటే నేను ఎట్లా? ముందు ముందు తెలుసుకుందామండి. నాకు అవసరం లేదండి. ఎందుకు? నాకు అవసరం లేదు. చూడండి మీరు ఎంత అందంగా ఉన్నారో. చూడండి మీరు ఎంత అందంగా ఉన్నారో. అవునా? థ్యాంక్ యూ. అబ్బా, అందుకే అండి మీ వాళ్ళు నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తున్నా. ఏం పని పాట లేదా నీకు? ఏదో జోక్ చేస్తున్నావు, ఏదో సంథింగ్ ఏదైనా ఉందనుకుంటే, ఏమన్నా ఫ్రెండ్స్ ఏమైనా ఆట పట్టిస్తున్నారేమో చెప్పు అనుకుంటున్నా. ఏంది నిది? ఏంది నిది? పని బాట లేకనే కదండి నిన్ను తగులుకున్నా. అయితే పని చేసుకోపో, నన్నేం తగులుకుంటావు? పని నీతోనే చేసుకుంటానండి. పని నీతోనే చేసుకుంటానండి. ఆ కుర్చీని మార్చబెట్టి. ఫస్ట్ లే ఫస్ట్ లే ఫస్ట్. కూర్చోమన్నావు కదా, అందుకే ఇప్పుడు లేమంటున్నా. కూర్చోమన్నావు కదా, లే అని చెప్తున్నా. అంటే లేమనేది నీ ఇష్టమే, కూర్చోమనేది నీ ఇష్టం. అంతే. సరే లేచాను. లే, వెళ్ళిపో. యాడికి వెళ్ళిపో? వెళ్ళిపోనండి. మీరంటే నాకు ఇష్టం అంటే. అయితే ఎవరికైనా చెప్పుకో, నాకు చెప్పకు. ఇష్టం అంటే నాకు చెప్పకు. ఎందుకు చెప్పొద్దు? అంతే. ఇష్టం అని నాకు చెప్తున్నా. నాకు ఇష్టం లేదు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. ఐ నాకు లవ్ యూ ఇష్టం అండి. లేదు. ఎందుకు? ఏంది? ఒక రీజన్ చెప్పండి. ఒక రీజన్ అన్నా చెప్పండి. ఇట్లొచ్చి అయ్యా ఇట్లా పోతుంటే ఇట్లొచ్చి ఐ లవ్ యూ అంటే అంత ఎరిదాని లెక్క అనిపిస్తున్నాను నీకు. ఐ లవ్ యూ అంటే అంత ఎరిదాని లెక్క అనిపిస్తున్నాను నీకు. నా ప్రేమ పల్లవిలో నువ్వు చేరవే నేను. అరే నాలో డైరెక్ట్ అండి, నేను డైరెక్ట్ ఫార్వర్డ్ డైరెక్ట్ గా చెప్పేస్తా. కత్తలు పడద్దు. నోరు మూసుకొని వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. నోరు మూసుకొని వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. నువ్వు లేక నేను ఉండలేనని నీకు కూడా తెలుసే. ఎవ్వరో కూడా నాకు తెలియదు. ఫస్ట్ పక్క రండి. మీరు ఎవ్వరో కూడా నాకు తెలియదు. మీరు వచ్చి యాక్షన్ చేస్తున్నారు ఇక్కడ. రియల్ లేదు, డూప్లికేట్ లేదు. ఒక మాట చెప్పండి, నేనంటే మీకు ఇష్టమా లేదా చెప్పండి. లేదు లేదు. ఓకే, అంతే కదా. బాయ్ బాయ్, వెళ్ళిపోండి. ఎవడో అంతే చెత్త చెత్త ముఖాలన్నీ వచ్చేది, ఖాళీగా పని పాట లేక వచ్చేది, చూసుకుండేది ఐ లవ్ యూ అనేది. ఏం పని లేదు.
అమ్మాయి సో కాదు. గాయస్ మొత్తానికైతే ఫ్రాంక్ అయితే చూసారు కదా. అండ్ ఆ అమ్మాయి అయితే కొంచెము కోపంతో అయితే మాట్లాడింది. ఖచ్చితంగా ట్రై చేద్దాం. అండ్ ఎందుకంటే వాళ్ళ అమ్మ అయితే వచ్చేసింది. సో కొంచెం గొడవలు అయితే అయిన ఉద్దేశంతోనే అక్కడ నుంచి నేనైతే ఎగ్జిట్ అయిపోయాను. అండ్ వీలైనంతలో నెక్స్ట్ డే మళ్ళీ ఖచ్చితంగా ఆ అమ్మాయి పార్కింగ్లో ఉంటే మీకోసమైనా వీడియో పెడతా. అండ్ నేను చేసిన కష్టానికి ఖచ్చితంగా మీ అందరు లైక్ చేయండి. అండ్ వీడియోకి గ్యారెంటీగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎలా ఉంది ఫ్రాంక్ అని మీరు కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ గైస్ ప్రతి ఒక్కరు ఛానల్ సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తా. బాయ్.